కథ కాదు జీవితం ఇది కథ కాదు బతుకు జట్కా బండి కార్యక్రమానికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. పెళ్లి చేసుకున్న భర్త కూతురు వరుసయ్య అమ్మాయితో సంబంధం పెట్టుకుని వెళ్ళిపోయేసరికి ఆమె తన వాళ్ల ముందు తలెత్తుకోలేకపోయింది. వావి వరుసలు తెలియని వ్యక్తితో సంసారం చేయలేనని ముగ్గురు పిల్లలతో పుట్టింటికి వెళ్ళిపోయింది. కూతురుతో సమానమైన అమ్మాయితో కాపురం చేస్తూ పిల్లల్ని కన్న రాక్షసుడితో కలిసి బతకకూడదని నిశ్చయించుకుంది. ముగ్గురు పిల్లలతో జీవితాన్ని ఎదురీదుతూ తమ భవిష్యత్తుకు భర్త నుండి సహాయం కల్పించమంటున్న ఓ భార్య నివేదన ఈరోజు బతుకు జట్కా బండిలో. ఈమె పేరు గోదావరి. గోదావరికి రవితో 8 ఏళ్ల క్రితం పెళ్ళయింది. వీళ్లకు ముగ్గురు పిల్లలు. పెళ్ళై పిల్లలు పుట్టిన తర్వాత నుండి రవి గోదావరిని అసహ్యంగా చూడటం మొదలుపెట్టాడు. రవి ప్రవర్తన పట్ల అనుమానం ఏర్పడిన గోదావరి రవిని నిలదీసేసరికి రవి గోదావరిని హింసించడం మొదలుపెట్టాడు. 3 ఏళ్ల క్రితం రవి గోదావరి సొంత అక్క కూతురు సుకన్యతో సంబంధం పెట్టుకుని ఆమెతో వెళ్ళిపోయాడు. భర్త కూతురుతో సమానమైన సుకన్యను పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నాడు అని విసిగిపోయి ముగ్గురు పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది. రవి మాత్రం సుకన్యతోనే కాపురం చేస్తూ గోదావరిని పిల్లల్ని పట్టించుకోవడం మానేశాడు. గోదావరి తన భర్త నుండి తనకు పిల్లలకు న్యాయం కల్పించమంటూ బతుకు జట్కా బండిని ఆశ్రయించింది. గోదావరి తన బాధను మనతో చెప్పుకోవడానికి తన పిల్లలతో అక్క కొడుకుతో ఇక్కడికి వచ్చింది. నాకు 4 గర్ల్ ఫ్రెండ్లు ఉన్నారు, ఎవరితోనో ఆడుకుంటా, నేను మగవాడిని అని మళ్ళీ అన్నాడు. వాళ్ళు వచ్చింది తెలియదు ఇక్కడికి, ఆ పాపని తీసుకువెళ్ళింది తెలియదు. ఏ పాపని తీసుకెళ్ళి? మా అక్క కూతుర్ని. అగో అది కావాలా నువ్వు కావాలా అంత ఆమెనే చేసింది. ఆమె చేసిందంటే ఆమె తీసుకొచ్చి మిమ్మల్ని అతనితో సంసారం చేయండి, అతను పెళ్లి చేసుకోండి అని చెప్పిందా? ఏ భార్య అన్నా ఈ మొగుడిని ఇంకొక అమ్మాయితో పంపించడమో ఇంకొక అమ్మాయితో తిరగడమో చేస్తారా? నువ్వేంటంటే నీకు అన్నీ తెలుసు, నీకేం తెలియదు కాదు. ఇది కేవలం వెన్నుపోటు మాత్రమే. మామూలుగా ఏంటంటే మామూలుగా ఏదో అక్రమ సంబంధం అని అనుకోవచ్చు, కానీ మీది అక్రమ సంబంధానికి మించినటువంటి తప్పు. ఆ పెద్దవాడు పక్క నుండి చెప్తుంది నీ వెధవ చేష్టలు ఆవిడ చూశానని. ఒక పెళ్ళ ఉంది, పిల్లలతో ఉన్నాడు, అతనితో సరసాలు అవసరం అమ్మా నీకెళ్ళి? రెండు గోదావరి మీ వయసు ఎంతమ్మా? వయసు 30 అమ్మ. 30. మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? పెళ్ళి 12 సంవత్సరాలు నడుస్తుంది. 12 సంవత్సరాలు. మీకు ముగ్గురు పిల్లలు? అవును. ఆయన మీ అక్క కొడుక? అక్క కొడుకు, పెద్ద అక్క కొడుకు. మీ ఆయన ఏం చేస్తారమ్మా? ఫర్నిచర్ అట్లా పని చేస్తాడు. ఫర్నిచర్. ఆయన పేరేంటి? రవీందర్. సరే, ఇప్పుడు మీ పెళ్ళి ఎలా జరిగింది, ఎవరు చూసారు, సంబంధం ఏంటి చెప్పండి. మా కులం వ్యక్తి చూసి పెళ్లి ద్వారానే అయింది. మీ అమ్మగారు నాన్నగారు ఉన్నారు ఇప్పుడు? నాన్నగారు లేరు, నేను చిన్నప్పుడే చనిపోయారు. సో మీ అమ్మగారు అందరూ చూసే చేశారు పెళ్ళి. తర్వాత ఏమేమి చెప్పండి. తర్వాత మా పాప పుట్టినా కూడా 6 నెలల తర్వాత అప్పటి నుంచి టార్చ్ పెడతా ఉన్నాడమ్మా. ఎప్పటి నుంచి మీ పాప? మా పాప 6 నెలల పాప. అంటే ఫస్ట్ బాగానే ఉన్నాడా? ఫస్ట్ అంటే 1 సంవత్సరం దాకా బాగానే ఉన్నాడు. పాప పుట్టిన 6 నెలల తర్వాత వాడు ఎవరో లవర్ అట. ఆమె ఫోన్ చేస్తా ఉంటుంది. ఎందుకు ఫోన్లు లేపుతున్నావు అంటే నీకెందుకు పడి సావాడు అంటాడు. అంటే మీ అత్తగారు మామగారు ఉన్నారా? మామయ్య లేడు, అత్తమ్మ ఉంది. ఆమె మా దగ్గరనే ఉంటుంది. మీరు పెళ్ళైన తర్వాత మీ అత్తగారి ఇంటికి వెళ్ళారు? మీ అత్తగారితోనే ఉన్నారు. ఇంకా ఎవరు ఉంటారు మీ ఇంట్లో? మా అత్తమ్మ, మా ఆయన, నేనే. అంతే. ఇంకా ఆయనకి ఎవరు అన్నదమ్ములు ఉన్నారు కానీ మా పెళ్లి కాకముందే డివైడ్ అయిపోయారు, అందరు విడిపోయారు. సరే, ఓకే. సో మీ పెళ్ళైన కొన్నాళ్ళు 1 ఇయర్ బాగున్నాడు, తర్వాత పాప పుట్టిన 6 నెలల నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయ్యింది. అప్పటి నుంచి ఎవరు లవ్వరు? ఆయన లవర్ ఎవరు? అక్కడ ఊర్లోనే వచ్చింది, వేరే వాళ్ళు చెప్పారు, ఆంటీ నీ జీవితం నాశనం అవుతుంది, ఇప్పుడు ఏదైనా చేసుకో అని చెప్పారు. ఏ లెటర్ రాసిచ్చింది ఆవిడ? ఆమె లేచిపోదామని అన్నదో ఏమన్నదో ఆ లెటర్ నాకు తెలియదు. మా పక్క వాళ్ళ బాబు ఏమన్నాడు, ఆంటీ నీ జీవితం ఖరాబ్ అయిపోతుంది, మరి ఇప్పుడు సర్దుకో అని అంటే, నేను నాకు పెద్దలు అనేవారు ఎవరున్నారమ్మా, అత్తమ్మన కదా,
అత్తమ్మ మరి ఇట్లా చేస్తున్నాడు మీ ఆయన మా ఆయన మరి మీరు అలా తల్లిదండ్రికి పోయి అలా కూతురు ద్వారా చెప్పండి మరి అని నేను మా అత్తమ్మని రిక్వెస్ట్ చేసి కాళ్ళు పట్టుకున్నా. ఆ వెంటదాడు మగవాడు చేస్తే ఏం పోయింది, చూసి చూడనట్టు వదిలేయాలా. ఫోన్లు ఎప్పుడు ఫోన్లు మాట్లాడితే వాడు మరి ఎవరి ఫోను అంటే ఇంటి ముంగటనే ఆడపడుచుంది, వాళ్ళ ఇంట్లోకి పోయి ఫోన్లు మాట్లాడు. మా కోడలు చూడు ఎంత ముద్దుగా ఉంది, నువ్వేంది ఎండిపోయిన వరటి తొక్కలాగా ఉన్నావు. మరి అట్లాంటి వాళ్ళు ఇట్లా చూసేటప్పుడు అప్పుడు తెలియదా ఎందుకు చేసుకున్నారు? మరి పాప పుట్టినప్పుడు ఇప్పుడు అరటి తొక్క ఎండిపోయిన తొక్క అంటున్నారు. మరి మీ అక్క కూతుర్నే చేసుకొని ఉంట్రి అని నేను నిలదీసిన. అప్పుడు ఏదో పో తప్పైంది సరే అని అప్పుడు మళ్ళీ దగ్గరికి తీశాడు. పోనీ చిన్న చిన్న గొడవలు ఉంటాయని నేను వదిలేసినప్పుడు మళ్ళీ మంచిగానే ఉన్నాడు. మళ్ళీ బాబు పుట్టినాక మళ్ళీ ఒక టార్చర్, ఎట్లనే చేసుకుంటా, నువ్వు చూసి చూడనట్టు ఉంటావా లేదా అంటే బాబు పుట్టాక మళ్ళీ ఎవరితో సంబంధం పెట్టుకున్నాడు? మళ్ళీ ఇదే ఫోన్లు. ఎందుకు ఫోన్లు, ఎవరి ఫోన్లు అంటే నీకెందుకు, నాకు 4 గర్ల్ ఫ్రెండ్లు ఉన్నారు, ఎవరితోనో ఆడుకుంటా, నేను మగవాడిని అని మళ్ళీ అన్నాడు. అంటే ఎన్ని రోజులు ఆడుకుంటావు ఇట్లా, బాబు అయ్యే పాపాయే ఇంకెందుకు ఆడుకున్నాడు అంటే ఆడుకుంటాను, నా వయసు అట్లాంటిది, నువ్వు నాకంటే పెద్దదానివనా అని. అప్పుడు పెద్ద బాబు పుట్టిన తర్వాత అనుడు స్టార్ట్ చేసిండు. అంటే సరే పోనని మళ్ళీ సర్దుకుపోదామనంటే సర్దుకుపోయినా. మళ్ళా చిన్న బాబు పుట్టినప్పుడు బాగా డేంజర్ అయినమ్మా. ఏమైంది? అప్పుడు బ్లడ్ లేకుండే, అప్పుడు మరి అంత బాగా చూసుకున్నవాడు మళ్ళీ ఎందుకు ఇట్లా చేసిండో నాకు అర్థమవుతుంది. ఇప్పుడు ఏం చేశాడు, ఏం బాగా చూసుకున్నాడు? మీ చిన్న బాబు పుట్టినప్పుడు మిమ్మల్ని బాగా చూసుకున్నాడా? బాగానే చూసుకున్నాడు. అప్పుడు మళ్ళీ నా ఏమైంది? భార్య బతకాలని బాగా ఖర్చు పెట్టి హాస్పిటల్లో మంచిగానే చూసి ఆపరేషన్ చేయించిండు, అన్ని చేసిండు. మా ఆయన నా కోసం ఇంత బాగా చేశాడని నేనేం చేసినా మరి మనం ఇద్దరం కలిసి కష్టపడితేనే కదా మన 3 పిల్లలు ఎదుగుతారని చెప్పాను. ఇక ఇట్లనే జరుగుతున్నాగా ఇది సడన్ గా నేను ఇంట్లోనే ఉన్నామా, మరి అక్కడ నుంచి నాకు చెప్పకుండానే వచ్చాడు. ఫోన్ చేశా. ఎక్కడికి వచ్చాడు? మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి, మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాడట. నాకు తెలియదు. నువ్వు ఎక్కడున్నావంటే నేను నిజామాబాద్లో ఉన్నా అన్న. నిజామాబాద్ ఎందుకు వెళ్ళినావంటే నేను డబ్బులు తీసుకొస్తా, పిల్లలకు డ్రెస్సులు కొందాము దీపావళికి అని చెప్పాడు. నేను నమ్మానమ్మ. వాళ్ళు వచ్చింది తెలియదు ఇక్కడికి, ఆ పాపని తీసుకువెళ్ళింది తెలియదు. ఏ పాపని తీసుకెళ్ళి? మా అక్క కూతుర్ని, 2వ అక్క కూతుర్ని. మీ అక్క కూతురు? అంటే మీ ఇంటికి వెళ్ళి మీ అక్క కూతురుని తీసుకెళ్ళాడా? ఇక్కడనే మా అమ్మ వాళ్ళ ఊర్లోనే ఉంటారు వాళ్ళు సుఖ. నేను అత్తగారింట్లోనే ఉన్నా, పని డబ్బులు తీసుకొస్తా. మీరు అత్తగారింట్లో ఉన్నారు, అతను డబ్బులు తీసుకొస్తానని మీ పుట్టింటికి వెళ్ళాడు. మీ అమ్మ వాళ్ళ ఊరు? అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాడు, డబ్బులు తీసుకొస్తాను రాలేడు. మళ్ళా ఈ పిల్లవాళ్ళ అన్న ఫోన్ చేసి అంటాడు, పిన్ని బాబాయ్ ఉన్నాడా అని ఫోన్ చేసిండు దుబాయ్ నుంచి. ఎందుకురా గట్లా అడుగుతున్నావు, ఎన్నాళ్ళు ఏంది అంటే బాబాయ్ లేడట కదా అన్నట్టు. ఎందుకు లేడురా, 2 రోజుల ఇట్లా నిజామాబాద్ వెళ్తున్నా అని చెప్పిండు. నిజామాబాద్ ఏం వెళ్తుండు, బాల్కొండకు పోయి చెల్లెని తీసుకొని వెళ్ళిపోయిండట కదా. అంటే చెల్లెని తీసుకొని ఎటు పోతాడరా, పోతే గుడికి అదే సినిమాకి ఇట్లా వెళ్తారు కదా బాబాయ్ కూతురు ఎప్పుడెప్పుడు అట్లా పోయినమంటే కాదు మా చెల్లెని తీసుకొనే పోయిండట, ఇంట్లోకి వెళ్ళి 10,000 డబ్బులు తీసుకొని పోయిండట అని. వాడు మీ అక్క వాళ్ళు ఎందుకు ఇచ్చారు అతనికి? అది అక్కనే చేసింది అనుకుంటామ్మా. ఇప్పుడు ఇంతకు ముందు వాళ్ళు సినిమాలకి కానీ సాయిబాబా టెంపుల్కి కానీ ఎక్కడికి వెళ్ళినా గానీ పంపించింది, కూతురులాగా పంపించిందో దేవుడికి తెలుసు కదా. మరి ఆమె నా చెల్లెల జీవితం నాశనం అయితే నా కూతురుని ఎందుకు బదనం చేసుకోవాలని ఆమెకుంటే ఉద్దేశంలో చుట్టుపక్కల వాళ్ళని అందరిని పిలిచి నా మరిది నా కూతురుని ఎత్తుకుపోయి నన్ను ఏడిస్తే అందరికి తెలిసిపోయింది. అప్పుడే తెలిసిపోయింది ఆమెనే చేసింది అసలు అనిపిస్తుంది నాకైతే. చెల్లెల జీవితం నాశనం చేయాలని చూసిందమ్మా. ఆవిడే పంపించి అట్లా నటన చేసిందమ్మా. వాళ్ళు తండ్రి భార్య వాళ్ళిద్దరు కలిసి నా జీవితం నాశనం చేసిండ్రు. ముఖ్యంగా అక్క బావనే నాశనం చేసిండ్రు. మరి మీరు అడగలేదా మీ అక్కని? అడిగితే ఏమంది ఆవిడ? అడిగితే వచ్చి కొట్టిందమ్మ, ఇంటికి వచ్చి కొట్టింది మిమ్మల్ని. ఎందుకు? నా కూతురు నా అల్లుడు ఏం చేసుకుంటో చేసుకోపో అలా చెప్పిందా? అలా చెప్పింది. ఇప్పుడు ఎక్కడున్నారు వాళ్ళిద్దరు? వాళ్ళిద్దరు మా ఇంట్లోనే ఉన్నారు. మీరందరూ కలిసే ఉన్నారు? లేదు, నేను అమ్మ వాళ్ళ ఇంటికి కూడా ఉన్నా. ఎప్పుడు వెళ్ళిపోయారు మీరు అమ్మ? నేను 2 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత ఫస్ట్ వాళ్ళ నాన్న లెంకొచ్చిండు, 2-3 నెలలకు లెంకొచ్చిండు కదా. లెంకొస్తే మిస్సింగ్ కాంప్లీట్ అని ఇచ్చుకున్నారు కదా. వాళ్ళ పాప వాళ్ళకి వచ్చిందని, మా పాప మాకు దొరికింది కదా, వాడితో మాకు అవసరం లేదని అన్నాడు. అన్న తర్వాత సరే అవసరం లేదంటే అమ్మ నేను మా అమ్మకి అన్నాను, నా 3 పిల్లల జీవితం నేను లెంకోలే కదా, నాకు అతనే కావాలా, మారిపోతాడు వచ్చని నేను అనుకున్నా. అయితే రోజు ఫోన్ చేసుడు, నువ్వే కావాలా నా పిల్లలు కావాలని ఫోన్ చేసుడు. ఫోన్ చేస్తే మరి మారిపోయిండేమో, తను వదిలేసిండు కదా అని వెళ్ళిపోతామ్మా అని అమ్మకు చెప్పి
పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయాను. అయితే పాప ఇక్కడనే చదువుకుంటా అమ్మ వాళ్ళ ఇంటికాడ. 2 బాబుల్ని తీసుకొని పోయినాక అది నేను పోయినాక వారం 10 రోజులకు మళ్ళీ ఫోన్ చేశాడా మరి తీసుకొచ్చాడా తెలియదు. అది వచ్చి మా పెద్ద బావ వాళ్ళ రూమ్లో ఉంది. ఉంటే ఎందుకు మళ్ళా ఇది ఏం దుకాణం మళ్ళీ ఎందుకు దొరకొచ్చినావు, దాన్ని వదిలేస్తానని చెప్తేనే కదా నేను వచ్చినా, మరి నువ్వు ఎందుకు దొరకొచ్చినావు అంటే అగో అది కావాలా నువ్వు కావాలా, ఏమన్నా నాకు అవసరం లేదు, అది కావాలా నువ్వు కావాలంటే నువ్వు కూతురు దగ్గర ఉంటావచ్చు సంసారం చేస్తావచ్చు, నేను అల్లుడితో సంసారం చేయలేను, నాకు వద్దు అంటే ఎందుకు వద్దు అంటున్నావు, అప్పుడు నచ్చినా కానీ ఇప్పుడు నచ్చలేనా అంటే నచ్చుడన్న మాట కాదు. ఇది నువ్వు వేరే ఆమెను చేసుకుంటే అది వేరుంటుండే, కూతుర్ని ఇప్పుడు నేను నా కూతుర్ని ఎలా నమ్మాలా నీకు అంటే అందరు అట్లానే ఉంటారు అనుకుంటున్నావా, నా కూతురు నాకు తెలియదా అంటే మరి అది కూతురు కాదా అని నిలదీసి అడిగాను. అడిగితే అగో నాకు నచ్చింది చేసుకున్నాను, ఇప్పుడు ఏం చేస్తావు. ఆ అమ్మాయి ఏమంటుంది? ఆ అమ్మాయి ఏమంటలేదు, నేను ఆమెను డైరెక్ట్గా ఇప్పటిదాకా చూడలేదు. వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత నేను అసలు చూడలేను, ఆమెతో మాట లేదు ఏం లేదు. ఒక రోజు ఏమన్నాడు, నా దగ్గర ఉండకుంటే నువ్వు ఎవరి దగ్గర అని లాగి గుంజితే నేను నీ దగ్గర సంసారం చేయలేను, నేను అల్లుడితో సంసారం చేయను, నువ్వు చేస్తావచ్చు కూతురుతో కానీ నేను చెయ్యనని అంటే నువ్వు ఎట్లా అంటున్నావు, ఫస్ట్ నువ్వే నా భార్య కదా, అల్లుడని ఎట్లా అంటున్నావు అని అప్పుడు కొట్టాడు. అప్పుడు సుఖం మా బావ ఉన్నాడు. కొట్టిన తర్వాత ఇక నాకు బాగా విరక్తి పుట్టిందమ్మా. ఆయననే అన్న బావ నన్ను వదిలేయని, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతా. అక్కడ నైట్లో బాగా కొట్టాడు. నైట్లో ఆటోలు ఇట్లా ఎవ్వి లేవు, మీ కాళ్ళు మొక్తా నన్ను డ్రాప్ చేయండి ఇష్టపడదాకా అని చెప్పాను అక్కడ సిటీకి. అయితే ఆయనతో వచ్చినందుకు అక్కడ ఏమన్నారంట బావతో లేచిపోయింది. సరే పుట్టించారు, ఇప్పుడు మీరు ఆ తర్వాత మీ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారు. ఎన్నాళ్ళు అయింది ఇప్పుడు, ఎన్నాళ్ళ నుంచి మీ అమ్మ దగ్గర ఉన్నారు? 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు ఉన్నారు. సరే మీరు 2 years నుంచి 2 సంవత్సరాల నుంచి మీ అమ్మ దగ్గరే ఉన్నారు. మరి అతను ఆవిడతోనే ఉన్నాడా? ఆవిడతోనే ఉన్నారు. మీ అత్తగారు ఎక్కడ ఉన్నారు? వాళ్ళందరూ కలిసే ఉన్నారు? వాళ్ళందరూ కలిసే ఉన్నారు, ఒకటో ఇంట్లో ఉన్నారు. ఇప్పుడు నేనున్న స్థానంలో ఆమె ఉంది, వాళ్ళందరూ మళ్ళీ బాగానే ఉన్నారు. వాళ్ళకి పిల్లలు పుట్టినారా? ఇప్పుడు పాప పుట్టింది. అక్కడ ఇబ్బంది పెడితే నేను ఊర్లో సర్పంచ్ వాళ్ళకు చెప్పాను, నన్ను ఇట్లా హింసిస్తున్నాడు మరి ఎట్లా చేస్తారు అంటే నీకు న్యాయం చేస్తాం, నీ పిల్లలు ఉన్నారు కదా, ఆ కన్నె పిల్లని అట్లా చేసిండు కదా, ఆడికి ఒక శిక్ష చేద్దాం, నీకు న్యాయం చేద్దాం అని సర్పంచ్ వాళ్ళు పెద్ద మనుషులు కూర్చుండబెట్టి ఇగో నీకు ఇవి వేస్తున్నాం కాగితాలని, ఏదో కాగితం మీద నేను చదువుకోలేనమ్మా ఏం రాసిండ్రో ఆ దేవుడికే తెలుసు, నెలకు 3000 డబ్బులు ఇస్తాడు, ఇగో ఇల్లు జాగా ఇంకేమేమి ఉందో అవన్నీ రాసిస్తున్నాం, మరి నువ్వు ఎట్లా అంటే అందరు కలిసి ఉంటారంటే నేను కూతురున్న దగ్గర అల్లుడున్న దగ్గర నేను ఉండను, వాళ్ళని వేరే ఉండమని నా పిల్లల్ని పట్టుకొని నా ఇంట్లోనే ఉంటానని నేను అన్నాను. సరే ఇప్పుడు మీకు 3000 ఇస్తున్నాడు అతను? 3000 లేదు, 1 రూపాయి లేదమ్మా, అక్కడనే ఇంట్లో ఉంటే ఇస్తాడట. అంటే వాళ్ళ ఇంట్లో ఉండాలి? వాళ్ళ ఇంట్లోనే ఉంటే అందరం కలిసి ఉంటేనే ఇస్తానమాట మాట్లాడుతుండ్రు. మరి మీ స్థలం ఏదో ఇస్తానన్నారు, రాశారన్నారు, ఏం రాశారు, ఇచ్చారా మీకు ఏమన్నా? ఏది ఇయ్యలేరమ్మా, ఏది ఇయ్యలేదు. ఇప్పుడు సో మీకేమి ఇవ్వనని ఇప్పుడు మీ పెద్దవాళ్ళు ఏమంటున్నారు, వెళ్ళి అతనితో ఉండమని చెప్తున్నారా మీ ఊరు వాళ్ళు? నీ ఇష్టం అని అన్నారు, నేను ఉండను అంటున్నానమ్మా. అలా కాదు, నీ ఇష్టం అంటే ఇప్పుడు వాళ్ళ డబ్బులు అతను ఇవ్వాలి మెయింటెనెన్స్ అని చెప్పి రాసిచ్చారు కదా. మెయింటెనెన్స్ కేసు చేసాం తర్వాత. ఇప్పుడు మీరు మెయింటెనెన్స్ కేసు వేశారు అతని మీద, ఇప్పుడు మెయింటెనెన్స్ కేసు ఏమైంది? మెయింటెనెన్స్ కేసు మరి మెయింటెనెన్స్ కేసు అన్నప్పుడు వేసినా కానీ 1 రూపాయి అక్కడ సుఖ కోర్టు ద్వారా సుఖ రాలేదమ్మా. ఏమన్నారు కోర్టులో? ఏమన్నారు కోర్టులో? ఏమన్నా వస్తారమ్మా లాయర్ అంటున్నాడు, వస్తాయమ్మా ఒక 2-3 నెలలు ఆగండి అని అంటాడు. ఇంకా కేసు నడుస్తుంది ఇప్పుడు. ఇప్పుడు అతను మిమ్మల్ని చూడటం లేదు, మీకేం ఇవ్వటం లేదు, మిమ్మల్ని అక్కడ రమ్మంటున్నాడా? రమ్మంటున్నాడు, ఇద్దరిని చూసుకుంటాను అంటున్నాడు. సో మీకు వెళ్ళడానికి ఇష్టం లేదు? ఇష్టం లేదమ్మా. సరే ఇప్పుడు ఈ కేసు ఈ విషయాలన్నీ మీ అత్తగారికి తెలుసు? అవును. ఆవిడకి ఇష్టమే నచ్చు. ఇప్పుడు వాళ్ళందరూ కలిసే ఉంటున్నారు కదమ్మా. సరే ఇప్పుడు వాళ్ళిద్దరిని పిలిచి మాట్లాడదామంటారు. మీ పేరమ్మా? ప్రేమల. మీ పేరు? సుకన్య. ఏంటి సుకన్య గారు మీ ప్రాబ్లం? ఇప్పుడు ఆల్రెడీ ఆవిడకి పెళ్ళయింది మీకు తెలుసు, మీరు అతనికి కూతురు వరుస అవుతారు అవునా? అతన్ని మీరు పెళ్లి చేసుకోవడం, అతనితో సంసారం చేయడం ఎంతవరకు కరెక్ట్ అమ్మా? ఎందుకు ఇలా జరిగింది అసలు మీరేం చెప్పదలుచుకున్నారు? అంత ఆమెనే చేసింది. ఆమె చేసిందంటే ఆమె తీసుకొచ్చి మిమ్మల్ని అతనితో సంసారం చేయండి, అతను పెళ్లి చేసుకోండి అని చెప్పిందా? అది మేడం తాపకు మా ఇంటికి వచ్చుకుంటా అంత ప్రాబ్లం ఆమెనే చేసింది, అంత మమ్మల్ని కలిపింది కూడా ఆమెనే.
మీరు చెప్పేది ఏమన్నా అర్థం ఉండాలా? కాదమ్మా, నేను 3 ఏళ్ళ నాడే చెప్పిన, బాబు చిన్నగా ఉన్నప్పుడే చెప్పిన, అద్దు ఈ పాపం దోలక రాకు, మంచిగా లేదు ఈ పాపం దోలక రాకు అని చెప్పిన. నా అక్క బిడ్డను నువ్వు ఎట్లా దోలక రాకు అంటున్నావు, నువ్వు నీకు మనమరాళ్ళు లేరా అని వాళ్ళు గొడవ పెట్టిండ్రు నాకు. అయితే గొడవ పెడితే మీరు ఎట్లా చేసుకునేది ఉంటే అట్లా చేసుకుంటే నాకేం అవసరం ఉన్నది, నువ్వు ఆ పిల్లను తోలుకొచ్చుకొని 2 నెలలు ఇంటికాడ ఉంచి మళ్ళీ 2 ఏటంటే తోలేసి నువ్వు బడి మీద. నువ్వు ఎందుకోసం నేను ఇట్లా నాకు నేను చూసి అన్న ఆమెకు అద్దు ఇది మంచిగా లేక నీ అక్క బిడ్డని తోలక రాకు, కాకపోతే ఒక బట్టెక్క కొను, ఒక సొమ్మెక్క పెట్టు, కానీ ఇది మన ఇంటికి అద్దు అని చెప్పిన. వాళ్ళ ఇంటికి వెళ్ళే వీళ్ళు పోయినప్పుడు అలా వీళ్ళ ఇంటికాడనే ఉండాలి, వీళ్ళ అక్కింటికాడనే ఉండాలి వాళ్ళు సుఖం. మరి అలా తల్లిగారు ఉన్నారు కదా, తల్లిగారి ఇంటికాడ ఉండొచ్చు కదా. 2 పెళ్ళమ్మగడు పోయి వీళ్ళ ఇంటికాడనే ఉండాలి. వీళ్ళ ఇంటికాడనే 15-20 రోజులు వీళ్ళ ఇంటికాడనే ఉండి పిల్లల్ని ఇచ్చే పిల్లల్ని సుఖ తోలుకొని పోయిండు, వీళ్ళ ఇంటికాడనే ఉన్నాడు. ఆమె మరి అప్పుడన్నా కానీ కాళీకే పిల్లడవు, మరి నువ్వు ఎందుకు దొరకపోతున్నావు, ఏడు ఉంటున్నావు అనల్లాద్దా అనలే. అటే ఉన్నది ఆమె, అటే ఉన్నది, ఇల్లిటే ఉన్నారు. సరే ఒకటమ్మా, మీరు చెప్పేది బాగానే ఉంది, నేను ఒప్పుకుంటా. కానీ ఏ భార్య అన్నా మీరు కూడా ఒక భార్య స్థానంలో ఉన్నవాళ్లే. ఏ భార్య అన్నా ఈ మొగుడిని ఇంకొక అమ్మాయితో పంపించడమో ఇంకొక అమ్మాయితో తిరగడమో చేస్తారా? పంపించరు, చెయ్యరు కదా. ఇప్పుడు ఆవిడ చేసిందంటే కూతురు వరుస అవుద్ది, మామూలుగా మన ఇంట్లో ఉంటది, నాకు చేదోడు వాడవద్దు బాదోడుగా ఉంటది, నాకు సహాయంగా ఉంటది అని అక్క కూతురు ఇంట్లో తెచ్చి పెట్టుకోవడం అందరం పెట్టుకుంటాం. కూతురు ఉన్నారు, ఇప్పుడు నాకు ఇంకా 5 మనమరాళ్ళు ఉన్నారు, కానీ ఎట్లున్నారు ఆ 2 ప్రాబ్లం ఎట్లుంటున్నది, అది నువ్వు కిన్నొద్దులు సంది నీకు కొంచెమన్నా నా కళ్ళ నదట వాళ్ళేదా మెదిలినావు. నేను అడిగేది ఉండండి, నేను అడిగేది మీరు సమాధానం చెప్పండి. మీకు చాలా అనుభవం ఉంది కదా లైఫ్ జీవితంలో. ఇప్పుడు ఒక భార్య ఇంకొక అమ్మాయితో మొగుడు అట్లా తప్పు చేస్తాడంటే చూస్తే ఎందుకు ఊరుకుంటే చెప్పండి. ఊరుకుండద్దు మరి అనాలి కదా అప్పుడే. అంటే ఆవిడకి తెలియదు అంటున్నాను నేను, ఆవిడకి తెలిస్తే ఎందుకు అనద్దు మీరు, తెలిసి ఎందుకు చేస్తుంది ఎందుకు రామరామ అట్లా. ఇప్పుడు ఆమెనే పోలీస్ స్టేషన్ పట్టించింది ఒకసారి, ఎవరిని? అమ్మగారిని. ఒకసారి ఈమె పట్టించింది, ఒకసారి ఆమె పట్టించిందా లేదమ్మా? మీ కొడుక్కి బుద్ధి ఉందా లేదా? అతను తప్ప ఆయన తప్పే, ఆయన తప్పే కాదని అంటలేను, ఆయన తప్పే. నేను సుఖ నా కొడుకు చెప్పిన కదా ఇసుంటి దండలు అద్దు అని నా కొడుకు చెప్పిన నేను సుఖ. సరే ఇప్పుడు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారమ్మా? ఏం లేదమ్మా, ముగ్గురు కలిసి ఉండాలా, మా పిల్లలే 3 కలిసి ఉండాలా. మరి అది కాక సుఖ పైసా చేను పోయింది, పైసా వచ్చింది, 3 పిల్లల ఫోటో బ్యాంకులు వేస్తాను ఉంచిన. మొన్న సుఖ ఈమె ఆ ఊరు సర్పంచ్ వాళ్ళని దోలుకొని వచ్చింది, వస్తే వాళ్ళు ఏమని చెప్పిండ్రు, మరి ఇట్లా కేసు ఉన్నది, కోర్టులో కేసు ఉన్నది, ఆ కేసు కొట్టేసుకొని రా, నీ 3 పిల్లల మీద మీ అత్తమ్మ పిల్లల ఫోట నీకు లేదు నీ భర్తకు లేదు, పిల్లల ఫోట బ్యాంకులు వేస్తుంది అని వాళ్ళు చెప్పిండ్రు. చెప్తా సరే అన్న. అయితే కేసు కొట్టేసుకొని వస్తా అని చెప్పింది, కేసు కొట్టేసుకొని 2 రోజులలో వస్తా అన్నది. నెల అయిపోయింది, రానేలే. మరి ఇట్లా చేసింది. సో మీరు ఇప్పుడు ఏమంటారు? వీళ్ళు 3 కలిసి ఉండాలి, పిల్లలకే వేస్తాను అంటారు. కూడా కొడుకో కూతురు పుట్టారంట, ఆమెకు బిడ్డ ఉన్నది. మరి నా పిల్లకి కూడా చేయాలి కదా? చెయ్యాలా, ఆ పిల్లకు సుఖ చేయాలా, 4గురికి చేస్తామ్మా, 4గురికి చేస్తా. ఆ పిల్ల నా పిల్లనే కదా. సరే ఇప్పుడు మీ అబ్బాయిని పిలిచి అసలు ముందు అతను ఎందుకు చేశాడు? అసలు ఏమాత్రం బుద్ధి గట్టి తప్పే, అబ్బాయి తప్పే. అతను కూడా ఒకసారి పిలిచి మాట. మీ పేరండి? రవి గారు. మీరు ఆ ఊరి పెద్ద అండి? అవును రవి గారు, మీరేమీ తెలియనట్టు చాలా అమాయకంగా అలా కూర్చున్నారు. మీకు అవసరం ఏంటండి ఇంకొక భార్య? 3 పిల్లల్ని గాని అవసరం కాదు మేడం. అదే ఏం చేసింది తెలుసా? ఫస్ట్ మేము పోకంటే ముందే మొత్తం ఊళ్ళే మొత్తం చెప్పేసింది మేడం. వాళ్ళ ఊళ్ళోనే ఏం చెప్పింది? ఇట్లా ఉంచుకున్నాడు అని చెప్పేసింది మేడం. సరే మీరు ఆవిడతో సంబంధం పెట్టుకున్నారా లేదా? ఆవిడ చెప్పినప్పుడు అప్పటికి లేదు మేడం. అంటే ఆవిడ చెప్పింది కాబట్టి మీరు సంబంధం పెట్టుకున్నారు? సంబంధం కాదు మేడం, ఈమె కూడా అన్నది, ఇలా ఇంటి కూడా అన్నారు తెలుసా. ఏమన్నారు? ఇట్లా మా ఇంటికి వస్తున్నావు నువ్వు, మా బుజ్జి మొత్తం ఇట్లా చేస్తున్నారు, ఇట్లా అంటున్నారు అని అంటే నేను మళ్ళీ మధ్యలో ఒక 6 నెలలు బంద్ చేసిన మేడం. మీ అమ్మగారు చెప్తున్నారు కదా, ఊరు వాళ్ళు చెప్పరు ఏంటి? మీ అమ్మగారు చెప్తున్నారు మీరిద్దరు పిచ్చి పనులు చేశారని. నువ్వేం సమర్థించుకుంటున్నావు? నువ్వు
నువ్వు చేయలేదా? నువ్వు తప్పు చేయలేదా? మళ్ళీ తర్వాత చేసినా మేడం. నువ్వు ముందు తప్పు చేయకుండా ఆవిడ చేసావందా? అమ్మ ఇది మళ్ళీ తర్వాతనో మేడం, ఇది మళ్ళీ తర్వాతనో, ఇంతకు ముందు మేడం ఇది తర్వాతనో. ఈ తర్వాత ఇది అమ్మ చెప్పింది కరెక్టే, 3 సంవత్సరాలు అన్నది, అది మళ్ళా నవ్వు ఫస్ట్ నుంచి చెప్తున్నా మేడం. ఫస్ట్ నుంచి ఆవిడకి అదే పైన మీరిద్దరు తిరుగుతున్నారని ఆవిడ ఎందుకు చెప్తుంది? మీరిద్దరు తిరగకుండా ఆవిడకి ఏం అవసరం? మీ అమ్మ ఏమంటుంది తెలిసి కూడా ఆమె ఏం అనలేదని చెప్తుంది. అట్లా కాదు మేడం, నువ్వేమో ఆవిడ చెప్పిందని చెప్తున్నావు. ఇప్పుడు ఆమె బెదిరియచ్చు కదా, ఇద్దరిని బెదిరియచ్చు. అదే చెప్తున్నా. అసలు ఆయన అలా కరెక్ట్ అమ్మా. మీ అబ్బాయి ఏం చెప్తున్నాడు మీ పక్క నుండి? అసలు నాకు ఆమెతో సంబంధమే లేదు, ఊరిన మీ ఆవిడెళ్ళి ఊరంతా చెప్పిందని చెప్తున్నాడు ఆయన. అది కాదు తప్పే. అందుకని నిజం మాట్లాడితే ఎప్పుడు ఒకే మాట ఉంటుంది, అబద్ధాలు చెప్తే నువ్వేం మాట్లాడావు నీకే గుర్తుండదు. ఏమ్మా నువ్వేం మాట్లాడావు? నువ్వేం చదువుకున్నావా? మరి నీ చదువు ఏమైందమ్మా? ఆ పెద్దవాడు పక్క నుండి చెప్తుంది నీ వెధవ చేస్తలు ఆవిడ చూశానని. ఒక పెళ్ళ ఉంది, పిల్లలతో ఉన్నాడు అతనితో సరసాలు అవసరం అమ్మా నీకెళ్ళి? నీకు కనీసం నేను తప్పు చేశానన్న జ్ఞానం కూడా లేదు నీకు. మళ్ళీ వచ్చి అడిగిన వెంటనే అంతా ఆమె చేసిందని చెప్తున్నావు. మేడం మేము వెళ్ళక ముందే ఆమె వచ్చింది. ఇప్పుడు నేను ఉన్న ఊర్లో అంతా ఇట్లా నేను పోయినా అని చెప్పింది. ఊర్లో మొత్తం అయిందని తెలుసు. మా ఇంటికి వచ్చింది. నేనన్నా నువ్వు ఇట్లా మీ ఊర్లోకి అయినాక మా ఇంటికి రాకు, మంచిగా చెప్పిన, నువ్వు మా ఇంటికి రాకు. వచ్చి నువ్వు ఇంకా నా గురించి, నేను ఇంటికన్నా ఉండంగా కూడా నా గురించి మా ఆడకట్టు మొత్తం చెప్పింది. అవును పోయింది మేడం 7 సంవత్సరాలు మా ఇంటికాడ. అలా అన్న తిండి పెట్టకపోతే ఇంట్లో కంచి నూకేసిండు. నువ్వు వద్దు మా ఇంటికాడ వచ్చింది కూడా నేను ఆ పిల్లకి పెట్టుకోవాలా నీకు పెట్టాలా అని నూకేసిండు. అయితే 7 సంవత్సరాలు మా ఇంటికాడ వచ్చి ఉన్నారు. మేము మా చూసుకోవాలా ఆనకు చూడాలా? మా నాన్న వంశీ తీసుకుని వెళ్ళిపోయావు నువ్వు మేడం. ఇంకోటి మీ ఇంట్లో ఉన్నారని అలా ఆయన తీసుకుని వెళ్ళిపోయావు. ఆమె ఏమని చెప్పింది తెలుసా? నన్ను తోలుకపోయిండు, నేనున్నా ఉండంగా అవును తోలుకపోయిండు, ఇట్లా కడిపోయితే తీపిచ్చేసిండు అని చెప్పింది. మేడం అంతా చేసినాక నాకు మ్యారేజ్ ఫిక్స్ అయినాక మ్యారేజ్ క్యాన్సిల్ చేయించింది ఆమె. అప్పుడు ఏ దారి చెప్పు? ఫిక్స్ కాలేదు, ఏం కాలేదమ్మా. వాళ్ళ నాన్న వాళ్ళ ఫ్రెండ్ అబ్బాయి ఉన్నాడంట అటు డిచ్పల్లి సైడ్. అయితే ఆయన ఏమన్నాడు, నా ఫ్రెండ్ కొడుకే ఉన్నాడు చూస్తాడట. అంటే ఆమెను మేకప్ నేనే నా చేతులతోని మేకప్ చేశాను. చేసి చూశాడు ఆయన, పెద్ద ఆయన చూసి ఆ చూపులు జరిగిపోయినాక వీళ్ళు ఏమనుకున్నారో తెలియదు. వాళ్ళిద్దరే. ఈయన ఏమన్నాడు, ఇప్పటి నుంచి పెళ్లి ఎందుకు చిన్న ఏజ్ లో, నువ్వెందుకు మేకప్ చేస్తున్నావు అని నన్ను. దీనికంతా సూత్రధారు మీరేనా? నాన్న కూడా ఉండే, నేను ఏమనలే. అయితే ఏంది ఇదంతా అంటే ఆయన మళ్ళీ తర్వాత ఇలా నాన్న చెప్పిండు నాకు. వాళ్ళు వచ్చిపోయిన తర్వాత చెప్పిండు గిట్ల సంగతి బుజ్జికి పెళ్లి చేయాలంటే. సరే మరి కానీ అని నేను అన్నా. వీళ్ళు అన్నతోని వీళ్ళ నాన్న అన్నాడు. సరే మరి మీ ఇష్టం అని నేను అన్నా. కానీ నాకు పెళ్లి నేను ఎందుకు చెడగొడతా మేడం చెప్పండి? మీరు ఆవిడతో సంబంధం పెట్టుకున్నారు కదా? లేదు మేడం, అప్పటికి లేదు. ఎప్పటికుంది? ఆవిడ అన్నాక పెట్టుకున్నారా? నాకు 3 years 3-4 years అంతే మేడం. సరిపోయిన 3-4 years గా ఎందుకుంది? ఏంటి అవసరం? ఇవే మేడం అటు పోయి అసలు చేసింది ఈమె. ఫస్ట్ ఏం చేస్తుండే డైరెక్ట్ తీసుకుపోయి కన్నా పెట్టేస్తుంది. చంపేస్తావా? ఎందుకు చంపుతారు? మరి అదే మా ఆయన తిరిగాడు అంటే చెప్పు చుక్కొట్టి నీ పిల్లని ఎవరితో తిరిగాని అడుగుతావా? వెళ్ళి తిరుగుతావా? అవు మేడం. అయితే నేను 6 నెలలు గ్యాప్ చేసినా కదా, నేను పోకుండా చేసినా కదా, మళ్ళీ అక్కడికే తోలుకపోయింది మేడం. తోలుకపోయింది, నీ బుద్ధి ఏమైంది అంటున్నా. తప్పు జరిగింది మేడం, తప్పు జరిగింది. తప్పు జరిగింది. ఇప్పుడు మరి ఎందుకు సమర్థన ఇదంతా? ఏదో ఆవిడ చేసింది, ఈవిడ చేసింది, అక్కడ తీసుకెళ్ళింది, అందుకని తాగా, అందుకని తిన్నా. మన బుద్ధి మనకు అనిపించకుండా మనం చెయ్యం కదా ఏమి. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నేనైతే ఒక్కటి చెప్పనా? తప్పులు అందరి ఉన్నాయి. మీరు తప్పు ఉంది, వాళ్ళ తప్పు ఉంది. ఇప్పుడు ఆయన ఏంటి చాలా సింపుల్ గా నేను తప్పు చేసేసాను ఏం చేయాలి అంటున్నాడు. ఇప్పుడు జరిగిపోయింది అయితే ఎవరు తిరిగి తీసుకోలేరుగా. ఇప్పుడు ఏం చేయాలంటారు మీరు? మీరు ఏం చేయాలనుకుంటున్నారు? నా పిల్లలకు న్యాయం చేయండి. ఏం న్యాయం చేయాలి? అలా మా అత్త మామది ఆస్తి ఉంటది కదా, అది ఏది ఉందో వాళ్ళకు కావాలి. నెలకు డబ్బులో ఏదో మళ్ళీ పాప పెళ్లి అన్ని అతనే చూసుకో. ఇగో అమ్మ నేను అంటున్నా, నేను నీ తల్లితో సమానం. ఆ పిల్లలు నా పిల్లలే, నా ఇంటికే రావాలా, ఆమె నా ఇంటికే రావాలా. నా కొడుకే వాళ్ళకు చదువులకు చదివిస్తాడు, అలా పుట్టకు నడుపుతాడు, అలా కార్యాలు చేస్తాడు. ఇంకోలా మీ అవసరం మీద లేదు. సో అది మీరు చెప్పాల్సింది మీరు చెప్పారు, వాళ్ళు చెప్పాల్సింది వాళ్ళు చెప్పారు. మనం ఏం డెసిషన్ తీసుకుందాం మనం మాట్లాడుకునే ముందు నేను ఈ ప్రోగ్రామ్ కి ఒక డాక్టర్ గారు లాయర్ గారు వస్తారు, మీరు చూసే ఉంటారు. వాళ్ళిద్దరిని పిలిచి వాళ్ళకి కూడా కొన్ని విషయాలు తెలియాలి. లీగల్ గా వాళ్ళు ఏం అడగచ్చు ఏం అడగకూడదు,
ఏదైతే ఎంతవరకు ఆయనకి బాధ్యత ఉంది, వాళ్ళ బాధ్యత ఎంత ఉంది, ఆవిడ పొజిషన్ ఏంటి, ఆవిడే తెలుసుకోవాలి. అన్నీ వాళ్ళు చెప్తారు. ఒకసారి విన్న తర్వాత ఏం చేద్దామని ఆలోచిద్దాం. చెప్పండి సార్, మీరేమనుకుంటారు? అయితే అందరూ ఖచ్చితంగా తప్పులు చేశారు. అంటే ఎవరు ఏ స్థాయిలో తప్పు చేశారు అన్న దాంట్లో ఒక వేరియేషన్ ఉంది. ఇంకోటి ఏంటంటే ఎవరు ఎక్కువ అనుభవిస్తున్నారు అన్న దాంట్లో ఒక వేరియేషన్ ఉంది. ఇక్కడ మాట్లాడినటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఎక్కువగా బాధపడతారు, ఎప్పటికీ బాధపడుతూనే ఉంటారు అన్నది నిజం. అది ఎవరంటే కనుక అక్కడ 3 పిల్లలు, ఇక్కడ ఈ చిన్న పాప. వీళ్ళకి మాత్రం వాళ్ళ జీవితాలు శాపాల కింద మారినాయి అని మనం చెప్పుకోవచ్చు. గోదావరి విషయానికి వస్తే మేడం, ఒక విషయం చెప్తుంది మేడం. తను ఏంటంటే 8 సంవత్సరాల పెళ్లిలో బాగా చూసుకున్నాడు కానీ ఇప్పుడు మారిపోయాడు అనేది. అంటే ఏంటంటే బాగా చూసుకోవటం, మారిపోవటం. అంటే ఒక వ్యక్తి అంత బాగా చూసుకుని 3 పిల్లలు కన్నా తర్వాత ఎందుకు మారిపోతాడు అంటే, నీ మీద ఉండేటటువంటి ఏ కారణం చేతైతే నిన్ను పెళ్లి చేసుకున్నాడో, ఏ కారణం చేతైతే నీతో పాటు సంసారం చేసి 3 పిల్లలు కన్నా తర్వాత ఎందుకు మారిపోతాడు అంటే ఏంటంటేనమ్మా, నువ్వు ఒకటి ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడవలసిన అంశం ఏంటంటే, నీ అమాయకత్వం, నీ తెలియనితనాన్ని అతను క్యాష్ చేసుకున్నాడు. అయితే ఇక్కడ నేను ఒక చిన్న భాష వాడాలి. ఎందుకంటే చైల్డ్ వెల్ఫేర్ అన్నట్టు ఉంటుంది. అంటే ఎప్పుడు కూడా తల్లి ఒకసారి తన పాత్ర మారిన తర్వాత, అంటే మొదట తన భార్య, తర్వాత తల్లి కింద మారుతుంది. ఎప్పుడైతే భార్య పాత్ర నుంచి తల్లిగా మారినప్పుడు కొన్ని సందర్భాల్లో మీ అమాయకత్వం, నీ తెలియనితనమే నీకు శాపంగా మారిపోతాయి. అంటే ఏంటంటే పిల్లల యొక్క సంరక్షణలో నువ్వు పడిపోతావు. అందులో ఒకలా ఇద్దరు అంటే కనుక 3 నీకు. నువ్వు ఫైనల్గా చెప్పుకోవాలంటే కనుక ఈ పిల్లల సంరక్షణ కానీ, లేకపోతే నువ్వు కడుపుతో ఉన్నప్పుడు నీ సంరక్షణ చూసుకునేటటువంటి హడావుల్లోనే నువ్వు పడ్డావు. దీనివల్ల ఏమైందంటే, ఇందాక పెద్ద ఆమె చెప్తున్నట్టు కొన్ని వార్నింగ్స్ నువ్వు పట్టించుకోలేదు. మరి ఆవిడ మాట్లాడేది తెలుగువే, నువ్వు మాట్లాడేది తెలుగువే. మరి అటువంటి మెసేజ్ నీ వరకు ఎందుకు కమ్యూనికేట్ చేయలేదు అంటే కనుక, అది నీ భర్త మీద ఉన్నటువంటి పిచ్చి నమ్మకమా, నీ అమాయకత్వమా, లేకపోతే విశ్లేషణ చేసేటటువంటి శక్తి నీకు లేదా? ఈ 3 ఏదో ఒకటే అయ్యి ఉండాలి. నాకైతే మాత్రం విశ్లేషించి, ఆలోచించి, దాన్ని విడమర్చి ఇది ఏ విధంగా నాకు, నా పిల్లలకి అనర్థం జరుగుతుంది అనే ఆలోచన శక్తిని లేకపోవటం అన్నది నువ్వు ఇక్కడ చేసినటువంటి పెద్ద తప్పిదం. అది ఏంటంటే తప్పు అని నేను అనను, నీ నమ్మకం అని అంట. ఏదేమైనా సరే ఇప్పుడు పరిస్థితి ఈ లెవెల్కి వచ్చింది. అంటే నేను చెప్పేటటువంటిది ఏంటంటే, ఆడవాళ్ళందరూ కూడా ఒకే తెలివితేటలు ఉండాలి అన్నటువంటిది లేదు. కానీ ఏంటంటే ఎప్పుడైతే పిల్లల సంరక్షణ మనం చూసుకుంటున్న టైంలో ఒకసారి అటువైపు కన్నేసి ఏమన్నా వార్నింగ్ సైన్స్ ఉన్నాయా, మనకు అనుమానం వచ్చేటటువంటి పరిస్థితి ఏమన్నా ఉందా, అటువంటి పరిస్థితులు అక్కడ ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా అన్నది కూడా ఇంపార్టెంట్. తర్వాత మేడం, సుకన్య విషయానికి వస్తే మేడం, ఒక మాట అంటారు పెద్దలు, నిజం చెప్పాలి అంటే నీతి ఉండాలి, మంచి చేయాలి అంటే మనస్సు ఉండాలి అని చెప్పి. ఇక్కడ వాస్తవానికి చెప్పాలి అంటే కనుక నీతి, మనస్సు 2 లేవని నాకు అనిపిస్తున్నాము. ఇంకో విధంగా తప్పుగా భావించు. ఎందుకు నేను ఇంత మాట అంటున్నాను అంటే కనుక, మానవతా విలువలు ఎక్కడుంటాయి అంటే కనుక, ఎప్పుడైతే ఈ భూ ప్రపంచం మీద స్త్రీ మీద జాలి ఉంటుందో, స్త్రీకి ఎప్పుడైతే స్త్రీ అన్యాయం చేయకుండా ఉంటుందో, ఆ రోజే ఈ భూ ప్రపంచం నిలబడి ఉంటుంది. నువ్వేంటంటే నీకు అన్నీ తెలుసు, నీకేం తెలియదు కాదు. ఇది కేవలం వెన్నుపోటు మాత్రమే. దీనికి మించినటువంటి పదం ఇంకోటి లేదు. తప్పు చేశాను అనేటటువంటి అంశంతో ఇక్కడ సరిదిద్దుకునే పరిస్థితి అయితే లేదమ్మా. ఎందుకంటే నువ్వు తప్పు మీద తప్పు చేసావు కాబట్టి దీన్ని క్షమించరా అనేటువంటి నేరం కింద అంటారే కానీ దీన్ని చిన్నపాటి తప్పు అని మనం పరిగణనలోకి తీసుకోక్కర్లేదు. నువ్వు ఎందుకంటే ఒక తల్లితో పాటు 3 పిల్లలకి నువ్వు అన్యాయం చేసావు. అది కూడా వరసలు మరిచి చేసినటువంటి మీ సంసారం ఏదైతే ఉందో అది ఏంటంటే నేచర్కే అగైనెస్ట్ అనమాట. అంటే మన ప్రకృతికే అది అనమాట. మామూలుగా ఏదో అక్రమ సంబంధం అని అనుకోవచ్చు, కానీ మీది అక్రమ సంబంధానికి మించినటువంటి తప్పు. ఇంకొకటి ఏంటంటే, నువ్వు ఇతని సంసారంలో వచ్చినప్పుడు నువ్వు దేని గురించి వెతుక్కున్నావు అంటే కనుక భద్రత గురించి వెతుక్కున్నావు. ఒక కార్పెంటర్ పని చేసేటటువంటి వ్యక్తో, లేకపోతే నాకు తెలిసినటువంటి వ్యక్తో, లేకపోతే చుట్టరిక ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి నాకు భద్రత వస్తుందేమో అనేటటువంటి ఆలోచనతో అతనితో నువ్వు సంసారం చేయటం మొదలుపెట్టావు. అయితే ఏంటంటేనమ్మా, ఇక్కడ భద్రత కాదు, నీకు అభద్రత పెరిగింది. ఎందుకంటే ఈరోజు ఈ స్థానంలో నువ్వు కూర్చున్నావు, రేపొద్దున నువ్వు ఆ స్థానంలో కూర్చుంటావు, ఇక్కడ వేరే ఆమె వచ్చి కూర్చుంటుంది. ఎందుకంటే ఇదంతా కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇదంతా రవి సైకాలజీ బట్టి ఉంటుంది.
రవి ఆ స్థానంలో కూర్చుని చాలా ధైర్యంగా మాట్లాడుతున్నాడు. ఎందుకంత ధైర్యంగా మాట్లాడుతున్నారు అంటే కనుక మీరు ఇచ్చినటువంటి ధైర్యమే. అతని భద్రత పెరుగుతుంది. నీకు రోజు రోజుకి నీకు నీ కూతురికి అభద్రత తరుగుతూనే ఉంటుంది మీ జీవితాంతం. రవి విషయానికి వస్తే మేడం, ఇతనేంటంటే ఇందాకటి నుంచి ఒక మాట అంటున్నాడు మేడం, అప్పటికి లేదు అంటున్నాడు. అంటే తప్పు చేసినప్పుడు ఎప్పుడు తప్పు చేశాడు అనే దాని దగ్గరే అతను చెప్తున్నాడు, కానీ ఎప్పుడు తప్పు చేశాడని చెప్పట్లేదు మేడం. అప్పటికి లేదు, ముందు తప్పు చేయలేదు మేడం, తర్వాత తప్పు చేశాను. అంటే ఏంటంటే ఇది చాలా కామన్ సైకాలజీ. తప్పు చేసేటటువంటి వాళ్ళ సైకాలజీ గురించి చెప్తాను. అంటే ఇటువంటి నేరాలు చేసే తప్పులు మనం అందరం చేస్తాం, కానీ ఇటువంటి తప్పులు చేసేటప్పుడు ఏంటంటే మనం ఎప్పుడు తప్పు చేసామనే దాని దగ్గర మనం కామా పెడతా ఉంటాం. నేను అప్పుడు చేయలేదు మేడం, తర్వాత చేశాను, నేను అప్పుడు చేయలేదు మేడం, తర్వాత చేశాను. తప్పులో పెద్ద తప్పు చిన్న తప్పు అన్నది ఉండదు మేడం. అనుమానం జరిగింది, అనుమానం పెట్టింది, అనుమానం పెడితే కనుక అనుమానాన్ని ఏ విధంగా మనం ఫిక్స్ చేయాలని చూడాలి, కానీ అనుమానాన్ని నిజం చేయకూడదు. ఇలాంటి సందర్భాల్లో మీరు చేసినటువంటి తప్పదే. ఇప్పుడు ఈ పిల్లలందరికీ నువ్వు రానున్న రోజుల్లో ఓకే వీళ్ళ జీవితాలు అన్నది మనం ఆల్రెడీ స్టడీ చేస్తే ఏమవుతుంది అన్నది. ఆవిడ కోరి దుంకింది ఇందులో, ఆవిడకి లోతు ఎంతో కూడా తెలిసి అయినా కానీ దుంకింది, ఆవిడ కర్మ. కానీ ఆవిడ ఏం తప్పు చేసింది, ఆ పిల్లలు ఏం తప్పు చేశారు, వాళ్ళకి న్యాయం చేయాలి, ఖచ్చితంగా న్యాయం చేయాలి. వీళ్ళకి ఈరోజు న్యాయం కాకుండా రేపొద్దున నీ మొహంలో నాకు ఒక కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. ఆ కాన్ఫిడెన్స్లోంచి నాకు ఒక భయం వేస్తుంది, ఎందుకంటే ఇంకో మూడో వ్యక్తి ప్రవేశిస్తుందేమో అన్న భయం. అంతే. ఈ రోజుకైనా నువ్వు తప్పు చేసావని ఎవరన్నా చెప్తే కనుక అది తప్పు చేసినట్టు నీకు తెలియకపోయినా అవతల వాళ్ళ మాట ఒక్కసారి విని నీ ప్రవర్తన, నీ నియమం మార్చుకో. నీ తల్లి నిన్ను కాపాడే ప్రయత్నం చేసింది, కానీ నీ గొయ్యి నువ్వు తవ్వుకున్నావు, వీళ్ళందరి గోతులు కూడా తవ్వావు. నీకు తల్లి ఉండటం, ఈ వయసులో ఆ వయసులో ఆ తల్లి ఉండటం అన్నది నువ్వు చేసుకున్నటువంటి పుణ్యం. ఆ తల్లి మాట నువ్వు జబదాటితే కనుక నీ కర్మ. మీరు చెప్పండి మేడం. ఇది ఒక వావి వరసలు లేని సంబంధం. దానికి ఒక లీగాలిటీస్ కావాలి అని వీళ్ళు అడుగుతుంటుంటే మనం చెప్పలేని ఒక కన్ఫ్యూజన్. ఎప్పుడైనా కూడా హిందూ మ్యారేజ్ యాక్ట్లో ఒక భార్య భర్తలు ఎవరైనా పెళ్లి చేసుకుంటే ఒక ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్ అంటారు. తప్పిండా రిలేషన్షిప్స్లో ఎవరైతే ఉంటారో ఆ మ్యారేజ్ వ్యాలిడ్ మ్యారేజ్ కాదు అని అంటుంది. అంటే మన హిందూ వివాహ సంస్థ ఆ వ్యవస్థ కూడా ఏమంటుందంటే ఒకవేళ తెలియకుండా ఎక్కడి నుంచన్నా అక్క చెల్లెల రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఆ వివాహాన్ని రద్దు చేయండి అని అంటారు. అంటే సక్రమంగా పెద్దలు కూర్చున్న పెళ్ళి అలా చేసుకుంటే, తెలియకుండా చేసుకుంటే కూడా ఆ రిలేషన్షిప్ ఏదైనా ఉంటే ఆ వివాహానికి వాల్యూ ఇవ్వకండి, అది రద్దు చేయండి అని అంటారు. అంటే అది దానికి అంత వాల్యూ, అంటే సపిండా రిలేషన్షిప్స్ అని అంటారు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఆమెకి ఎలా చెప్పాలో ఏం చెప్పాలో కూడా అర్థం కాదు. ఆమె కూతురా వైఫ్ అని కూడా తెలియదు ఆవిడకి. ఆ పరిస్థితిలో ప్రతిరోజు కూడా ప్రతి క్షణము కూడా ఆమె చచ్చిపోతూ ఆయనతో కాపురం చేయాల్సిన శిక్ష భగవంతుడు ఆమెకు తెలియకుండానే ఆమెకి ఇచ్చాడు. ఎందుకంటే ఇలా ఇంత వివరంగా మేము ఎందుకు మాట్లాడుతున్నాము అని అంటే అమ్మ, ఎప్పుడైనా కూడా భర్తకు ఏదైనా అలవాట్లు ఉన్నప్పుడు అంటే ఆ వయసు వచ్చిన ఆడపిల్లలని ఆయన దగ్గరికి ఉంచకండి, ఆ అమ్మాయికి సేఫ్టీ లేదేమో అని అంటారు. అంటే అంత దూరంగా ఆలోచించి పిల్లల సేఫ్టీ గురించి మాట్లాడే మన వ్యవస్థలో అతనికి అలాంటి ఆలోచన కూడా లేకుండా ఒక పెళ్ళి అనేది చేసుకున్నాం. అది పెళ్ళి కాదు. ఇంకొకటి ఏంటంటే ఆ అమ్మాయి కేసెస్ వేసిందని మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారండి. ఆ అమ్మాయి కనుక కేసెస్ కనుక వేసింటే వీళ్ళందరూ కూడా సెక్షన్ 498A అండ్ బైగమీ కింద వీళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళేవారు, ఆ తర్వాత కోర్టుల చుట్టూ తిరిగేవారు. ఇంకొకటి, మీరు ఒక అడ్వకేట్ తోటి ఆ అమ్మాయి చేసింది 498 కాదు, బైగమీ కేసు కాదు, ఎటువంటి కేసులు వేయలేదు. ఆ అమ్మాయి వేసింది ఓన్లీ మెయింటెనెన్స్ కేసు, దట్ ఈస్ సెక్షన్ 125 ఆఫ్ సిఆర్పిస్ ఆఫ్ మెయింటెనెన్స్ కేసు కింద నాకు నా భర్త దగ్గర నుంచి భరణం కావాలి అని అర్థమైందా? అంటే మీరు ఇందాకటి నుంచి ఒకటి మేడం, ఇక్కడ తేడా ఒకటి వస్తుంది. వీళ్ళు ఏమని చెప్తున్నారు, నా భర్త దగ్గర నుంచి నాకు 3,000 మెయింటెనెన్స్ కావాలని ఈఎంఐ చెప్తుంది. వాళ్ళు ఇక్కడ అఫిడవిట్ ఆఫ్ నో అబ్జెక్షన్ అనేది ఇంతవరకు మా ప్రాక్టీస్లో ఎక్కడా కూడా ఇలాంటివి ఉండవండి. అర్థమైందా? ఇందులో ఎక్కడా కూడా ఆ అమ్మాయికి 3,000 మెయింటెనెన్స్ కానీ నెలకి ఇవ్వాలని కానీ ఇందులో లేదమ్మా. నువ్వు నీకు అర్థం కాక నీకు తెలియక అది కూడా మేడం 2014లో రాసింది. 2014లో నుంచి నేను ఇందాక అమ్మాయిని అడిగాను, అమ్మ నీకు ఏమైనా డబ్బులు వచ్చాయా, నీకు ఏమైనా తీసుకున్నావా అంటే లేదు అని. మా దగ్గరికి వస్తేనే మేము పోషిస్తాము అనేది కాదు. అది ఆమె ఎక్కడున్నా కూడా ఆమె ఏదైతే 125 సిఆర్పిసికి నువ్వు మెయింటెనెన్స్ అనేది వేసుకున్నావు కదమ్మా, దానికి నువ్వు అర్హురాలివి.
ఈవెన్ ఇంకోటి దీని ప్రకారం కూడానండి, ఇప్పుడు మీరు ఎట్లాగైతే పెద్ద మనుషులు ఇవన్నీ రాసి ఇచ్చారు కదా మేడం, ఇల్లు అదే అని కూడా, ఈవెన్ నువ్వు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద నువ్వు వాళ్ళు ఇచ్చే హక్కు నీకు లేదమ్మా, నీకు నీకు అలాంటి పొజిషన్లో లేనే లేదు, నీకు హక్కుదారులు నువ్వు భార్యవి, నువ్వు ఆ ఇంట్లో వెళ్ళి ఉండి ఆయనతోటి నువ్వు మెయింటెనెన్స్ తీసుకుని కావాలంటే ఆయన మీద నువ్వు డైవర్స్ కేసు కూడా వేసుకునే చట్టాలన్నీ నీకున్నాయి. కాకపోతే నీకు ఏమీ తెలియట్లా, నువ్వు 2 ఏళ్ల నుంచి వేరే ఉంటుంది మేడం పాప, పిల్లలకు కూడా మెయింటెనెన్స్ లేదు. మీరు ఆల్రెడీ ఇది రాసుకున్న తర్వాత కనీసం మీరు ఈ విధంగానైనా అవలంబించింటే ఆ అమ్మాయి మెయింటెనెన్స్ అనేది వేసాం. ఇంకొకటి జరిగింది మేడం ఇక్కడ, ఆ అమ్మాయి మెయింటెనెన్స్ అదే కేసు విత్డ్రా కేసు విత్డ్రా చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఎప్పుడైతే మీరు ఇది డబ్బులు ఇచ్చేస్తారో ఆ అమ్మాయి కోర్టుకు వెళ్ళి ఒక మెమో లాంటిది వేసి మేము ఇలా అండర్స్టాండింగ్లోకి వెళ్ళాము, నాకు నెలకింత ఇచ్చేస్తున్నారు అంటే దాని మీద ఆ కేసు చాలా సింపుల్గా కొట్టేస్తారు. ఎందుకంటే అది సివిల్ కేసు, ఆ అమ్మాయి వేసింది క్రిమినల్ కేసు కాదు. కాకపోతే ఒకటమ్మా, నీకు ఆప్షన్స్ ఎప్పటికైనా ఉంటాయి. ఎందుకంటే అన్యాయం అయిపోయింది, నీవు రైట్స్ ఉండేది నీకు మేడం. ఇంకొకటి, ఆ అమ్మాయికి ఈవెన్ లివింగ్ రిలేషన్షిప్లో అయినా కూడా ఎలాంటి రిలేషన్షిప్ అని అన్నప్పుడు ఈవెన్ కొన్ని సందర్భాలలో ఈ ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్ కనుక ఆ రిలేషన్షిప్ని కూడా ఇప్పుడు కన్సిడర్ చేయలేని పరిస్థితిలో అమ్మాయి ఉంది. కాకపోతే మనం మిగతా విషయాలలో చూస్తున్నట్టు లివింగ్ రిలేషన్షిప్లో ఉన్న పాప ఉన్న, ఇందాక మీరు అన్నట్టు 4 పిల్లలకి ఆస్తి ఏదని అన్నారు కదా, ఆ విధంగా 4కి ఉండొచ్చేమో, కానీ మెయింటెనెన్స్ అన్ని హక్కులు ఈ అమ్మాయికి ఉన్నాయండి. ప్రస్తుతానికైతే దీనికి మీరు ఏమీ వాల్యూ ఇచ్చినట్టు లేరు. కాకపోతే ఇది అఫిడవిట్ రూపంలో కూడా చేంజ్ చేశారు మేడం. దీన్ని పట్టుకొని కూడా నువ్వు రేపొద్దున మెయింటెనెన్స్ కేసులో వేస్తే ఇంకా నీకు బలం అనేది చేకూరుతుంది. సరే, విన్నారు కదండి చెప్పిందంతా. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆ అమ్మాయి అక్కడ కూర్చొని మాట్లాడడానికి అమ్మాయికి అర్హత లేదు. అలాగే మీరు పెద్ద ఆవిడ, మీరు చెప్తున్నారు కదా మా దగ్గరికి అమ్మాయి వచ్చి ఉండాలి, ఉంటేనే మేము పెడతాం, మేము చేస్తాం అనడానికి కూడా మీకు ఎవ్వరికీ అర్హత లేదు. సరే, ఏది ఏమైనా ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిపి సంసారం చేశారు, పిల్లని కన్నారు కాబట్టి మేము అమ్మాయిని ఏమి అనలేం. అంటే మానవతా ధర్మంతో, మామూలుగా చట్టపరంగా అయితే అమ్మాయి పొజిషన్ ఏంటన్నది ఆవిడ చాలా క్లియర్గా చెప్పారు, మీరు అర్థం చేసుకుని ఉంటారు. మొత్తం ఇప్పుడు అమ్మాయిని సపోర్ట్ చేసిన అందరినీ తీసుకెళ్ళి లోపల పడేసే పరిస్థితిలో ఆవిడ ఉంది. సో మీరు ఆవిడకి డిక్టేట్ చేసేది ఇలాగొస్తేనే మా పిల్లల్ని వస్తేనే చూస్తాము, మా ఇంట్లో ఉంటేనే పెడతాము అనడానికి మీకు ఎవరికి ఏ రైట్ లేదండి. ఇప్పుడు ఆ అమ్మాయి పాపము చాలా మంచిగా మీరు ఏది చెప్తే అది ఒప్పుకుంది. 2 సంవత్సరాల ముందు ఆ ఎఫిడవిట్ రాశారు. మరి ఏం చేశారండి మీరు పెద్దవాళ్ళు, మీరు అందరూ ఎందుకండి డబ్బులు ఇవ్వలేదు ఆవిడకి? ఆవిడ ఎందుకు రావాలండి? ఆవిడ ఉన్న చోటకి ఆవిడ డబ్బులు ఇవ్వాలి కదండి. అరే, మీ దగ్గరికి రావడం ఏంటి సార్? మీరు అందరూ చాలా తప్పు మాట్లాడుతున్నారండి. మీరు పెద్ద మనుషులు అని చెప్పి కూర్చోబెట్టి రాసిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటి? ఆస్తి ఆమె పేరు మీద రాయాలి, ఆవిడకి నెల డబ్బులు ఇవ్వాలి. మీరు చేయనందువల్ల కదా అమ్మాయి మెయింటెనెన్స్ కేసు వేసింది. 2 సంవత్సరాలు ఆమె ఆ పిల్లల్ని పోషించుకుంది కదా ఆమె. వాళ్ళు ఎలా తిన్నారు, ఎలా ఉన్నారు మీరు చూసారా? మీ బలవంతం ఏంటి ఆవిడ వచ్చి మీ దగ్గర ఉండాలని? ఎందుకు ఉండాలి ఆమె? అట్లా కదమ్మా, డబ్బులు ఇస్తామని ఒప్పుకున్నారు, కేసు పెట్టినాక డబ్బులు ఎట్లా ఇవ్వమంటావు? ఇప్పుడు కేసుకున్నాడమంటావా? మీరు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి ఆమె కేసు పెట్టింది. అట్లా అది అంతకంటే ముందే పెట్టింది. మీరు ఎప్పుడు డబ్బులు ఇచ్చారు? డబ్బులు ఇచ్చినని చెప్పిండు. ఎప్పుడు ఇచ్చారు? ఏమి ఇచ్చావయ్యా? ఒక్కసారి పోయి ఇచ్చిన. ఎంత ఇచ్చావు? నిర్మల్కి పోయి ఇచ్చిన. ఎంత ఇచ్చావు? 2 లక్షలు ఇచ్చావు. 2000 ఇచ్చిన. ఆమె 2000 అన్నది, 2000 ఇచ్చిన మేడం. మనసు ఉంటే మార్గాలు అందున్నాయి. నీకు మనసు అనేది లేదు కాబట్టి నువ్వు ఇలా, నీకు మనసు అనేది లేదని అట్లాగే ప్రూవ్ అయిపోయింది కదా. కూతురుతో సంబంధం ఎప్పుడు పెట్టుకుని నీకు మనసు ఎక్కడ ఉంటుంది చెప్పు? నీకు ఆ 3 పిల్లలు లెక్కలేదు, నీ పెళ్ళాం లెక్కలేదు. ఆమె 2 సంవత్సరాలు ఏదో మాట్లాడారు, ఆమె ఏం బతికిందో మీకు ఎవరికి అక్కర్లేదు. ఇప్పుడు మీకు ఎవరికి ఏ రైట్ లేదు ఏం మాట్లాడడానికి. ఆ అమ్మాయికి ఏం కావాలో అది మీరు చేయాలి. మీరు అది చేయడానికి మీరు రెడీగా ఉన్నారో లేదో చెప్తే నేను మాట్లాడతా. లేదంటే ఆమె చట్టపరంగా వేయాల్సిన కేసులన్నీ వేస్తే మీరు అందరూ వెళ్ళి లోపల కూర్చుంటారు. నీకేం కావాలనుకుంటున్నావు చెప్పమ్మా ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి? అమ్మది ఏదైతే ఉందో అది పిల్లలకు, పాపది రేపటి నాడు పెళ్లి అతనే చెయ్యాలి. ఇప్పుడు నెలకి ఎన్ని డబ్బులు పంపిస్తారో మీరు చెప్పండి అమ్మ. మీరు అతనితో కలిసి ఉండాలనుకోవట్లేదు? ఉండనమ్మా, ఉండండి. మీరు అతనితో కలిసి ఉండరు? ఉండండి. అతనితో మీకు విడాకులు కావాలా? అవును, కావాలి. మీ పిల్లలకి అతను మొత్తం జీవితాంతం మీ పిల్లలకి అతను చూడాలి. ఇప్పుడు ఒకటమ్మా, ఇప్పుడు అతనికి ఏదన్నా ఒక ఆస్తి ఉంది అని అంటే, ఆస్తి కనుక రాసి ఇచ్చేయాలంటే ఇంకా ఆ తర్వాత అతను పెళ్ళి అతనే చేయాలి, చదువు అతనే చేయాలి, అదన్నీ ఉండదు. మీకు ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ మాట్లాడి ఇక్కడ ఒక సెటిల్మెంట్ చేసుకుందామంటే వాళ్ళు మీరు ఎవరు ఇబ్బంది పడకుండా, తప్పులైతే జరిగిపోయాయి, జరిగిన తప్పుల్ని మనం మళ్ళీ రివర్స్ చేసుకోలేం. అలా చేసుకోలేం కాబట్టి మీరు ఒకటి అతనితో కలిసి
ఇప్పుడు ఆ అమ్మాయి ఇంట్లో ఉండదు, ఆ అమ్మాయిని సపరేట్గా ఎక్కడో పెడతాడు, ఆ అమ్మాయికి మీకు సంబంధం, చెప్పేది వినండి, సంబంధం లేదు. ఆ తర్వాత అతనికి ఆ అమ్మాయితో సంబంధం ఉందా లేదా అది మనకు అనవసరం. మిమ్మల్ని ఒక భార్యగా ఇంట్లో పెట్టి పిల్లల్ని అతని పిల్లలుగా మీ మెయింటెనెన్స్ చూసుకొని ఒక భర్తగా మిమ్మల్ని జాగ్రత్తగా జీవితాంతం చూసుకుంటాడు అని ఒక పద్ధతి. మీ వరకు చేయాల్సింది అతను భార్యగా భర్తగా భార్యకి చేయాల్సిన ప్రతి పని చేసి మీకు కావాల్సిన ప్రతి అవసరాలు తీర్చి పిల్లల అవసరాలు తీర్చి పిల్లల్ని చూసుకొని చచ్చేంత వరకు మీతో ఉండడం, అదొక పద్ధతి. లేదు మీరు ఇప్పుడు చట్టపరంగా విడిపోవాలి అని అనుకుంటే ఇద్దరు విడాకులు తీసుకొని మెయింటెనెన్స్ అని వేసుకోవడం ఒక పద్ధతి. అలా దానివల్ల మీకు ఆ మెయింటెనెన్స్ అన్న 3,000 వస్తుంది తప్పితే ఇంకేమీ రాదు. ఇప్పుడు మనం ఒక అండర్స్టాండింగ్ వచ్చి మొత్తం ఇప్పుడు ఆ ఆస్తి పిల్లల మీద ఎంతో కొంత ఇంత అతనికి ఏమైతే ఉందో ఇంత ఆస్తి పిల్లలకి ఇచ్చేసేయండి, నా పిల్లలకి మీకు రాసి ఇచ్చేస్తే పర్మనెంట్గా ఒక సెటిల్మెంట్ చేసుకోవడం ఒక పద్ధతి. అని ఏదన్నా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో దేనికన్నా మీరు అర్హులే. మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటారు, మీరు ఏది కావాలనుకుంటున్నారు చెప్పండి. నేను నా ఉన్నదేదో ఆస్తి పిల్లలకు చేయండి, డబ్బులున్నా కానీ ఏవి ఉన్నా కానీ వీళ్ళ పేరిట చేయండి, మెయింటెనెన్స్ అనేది చూడమనండి, నెలకి ఇన్ని డబ్బులు ఇస్తాడా అట్లా చూడమనండి పిల్లలకు. మీకు వీళ్ళకి ఆస్తి అన్నది ఏదో రాసేసి మీకు వాళ్ళకి మంత్లీ ఎంత ఇస్తారు పిల్లల మెయింటెనెన్స్ అని అడగమంటారు. మీరు అప్పుడు అతనికి విడాకులు ఇచ్చేస్తారా? విడాకులతో ఉండని అట్లనే కానీ అలాగే ఉంటారు. అలాగనే ఉంటారు. మీరేమనుకుంటున్నారు? పెద్ద పిల్లకు ఆ పిల్లకు 1 లక్ష ఇస్తాను, ఆ పిల్లగాళ్ళకి 2 పిల్లగాళ్ళకు మంచికి 25,000 ఇస్తాను. ఎంత ఇస్తారు? 25,000 మగ పిల్లగాళ్ళకు. పిల్లలకి ఆ పిల్ల పేరు మీద 1,00,000 వేసినప్పుడు 2 పిల్లల మీద 25,000 వేయడం ఏంటమ్మా? అతనికి ఆస్తి ఎంత ఉంది? ఆస్తి ఏమున్నదమ్మా? ఆస్తి ఎక్కడ ఇక్కడ ఇల్లు ఉందని చెప్పారు, ఒప్పుకున్నారు మేడం. ఆయనకి ఇల్లు ఉందని ఒప్పుకున్నారు. ఇల్లు వాళ్ళకి పిల్లలకి ఇల్లు ఉన్నది, ఇల్లు సర్కారు కట్టించిన ఇల్లు ఉన్నదమ్మా. ఇల్లు సుఖం నా పేరట ఉన్నది, ఆ పిల్లడి పేరట సుఖం లేదు, సర్కారు కట్టించింది నా పేరట ఉన్నది. లేదు ఇక్కడ ఆయన పేరు మీద ఉందని రాశాడు. మేడం ఎట్లా అన్నామంటే ఫస్ట్ అమ్మ ఉన్న రోజులు అమ్మ ఇప్పుడు అమ్మ ఉంది కదా, అమ్మ ఉన్న రోజులు ఉంటది, అమ్మాయిన తర్వాత వాళ్ళ పేరటనే ఫిక్స్ చేసి. అంటే ఇప్పుడు మీరు ఆ ఇల్లు అందులో ఉన్న ప్రకారము ఇప్పుడు ఆవిడ అంటుంది 1,00,000 రూపాయలు ఆ పాప పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ వేస్తా, 2 పిల్లల మీద 25,000 వేస్తానంటుంది. ఇప్పుడు ఆ ఇల్లు అలాగే ఈ ఇల్లు కూడా వాళ్ళ పేరు మీద రాసేసేయండి. అప్పుడు వాళ్ళ పేరు మీద ఆ పిల్లల పేరు మీద ఇల్లు రాసి చెప్పినాం ఆల్రెడీ, నీకైతుందమ్మా అని చెప్పేసి కూడా చెప్పినాం మేడం. అంటే ఇక్కడ అడుగుతే ఏమన్నా పిల్లలు చిన్న అంటే అది మీరు ఏం చేయాలంటే పిల్లల పేరు మీద రాసి ఆవిడ్ని గ్యారంటీ పెట్టాలి. మదర్ పేరు మీద, ఆవిడ పేరు నామినీ, అంటే ఆవిడ ఏమీ చేసుకోలేదు ఆ ప్రాపర్టీ, కాకపోతే ఆ పిల్లలు మేజర్లు అయ్యేంత వరకు ఆవిడ నామినీగా ఉంటారు మదర్. అట్లాగా మీరు రాస్తే ఆవిడకి ఒక కాన్ఫిడెన్స్ ఉంటది. సో ఆ ఇల్లు అట్లా రాసేయండి. ఆ పిల్ల పేరు మీద అన్నట్టు ఆ 1,00,000 రూపాయలు ఇవిడ 25 లక్షలు, ఆ 25,000 ఈ పిల్లల పేరు మీద రాయండి. ఇప్పుడు ఇది కాకుండా ఆవిడ మెయింటెనెన్స్ అని అడుగుతుంది. ఆ మెయింటెనెన్స్ ఏం చేయగలరు, నెలకు ఎంత ఇవ్వగలరు? అంటే వాళ్ళ చదువులు అన్ని కావాలి. ఇప్పుడు ఈ ఫిక్స్డ్ డిపాజిట్ వాళ్ళు పెద్ద అయ్యేసరికి ఎంత ఉంటుంది? ఇప్పుడు వాళ్ళ చదువులు, వాళ్ళ ఇంటి ఇప్పుడు ఆ రేపు ఆవిడ తర్వాత కదా ఆ ఇల్లు వాళ్ళకి వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళ ఇళ్లలో ఉండాలి, ఇంటద్దులు కట్టుకోవాలి, తినాలి, బట్టలు, ఎంత మెయింటెనెన్స్ నెల. సో ఆ మెయింటెనెన్స్ ఏమి ఇస్తారు ఆవిడకి? 2,000 ఇస్తాం మేడం. 2,000 సరిపోద్ది నీ మనసు లేదు అంటే అంటే పక్క పల్లెటూరు మాది. నడుస్తుంది లేకుంటే లేదు. ఎక్కడికి వెళ్ళి ఏమన్నా ఆస్తి లేదా అవన్నది లేదు. పని మీద 2,000 ఇస్తాడంట. ఒప్పుకోనమ్మా, నెలకు 5,000 కావాలి. ఇంకేమన్నా మీరు పెంచగలరా అండి ఆమెకు? కాదు మేడం, మీరు అన్న మాటకి చెప్తారు అంటే మీరు ఆల్రెడీ 3,000 ఇస్తామని ఒప్పుకున్నారు కదా. కానీ ఇది లేదు కదా అమ్మ, ఏం పని ఏమో నడుస్తలేదు. పని బాగుండే మేడం, చేసిన ఫుల్ పని చేసిన. మీరు అన్నట్టు మేడం ఇంకొక 500 రూపాయలు ఎక్స్ట్రా చేస్తే చేయగలుగుతారు ఆల్రెడీ. సరే ఇప్పుడు ఆవిడ 5,000 అంది, నేను సగమే చెప్తున్నా. 2,500 ఇవ్వండి వాళ్ళకి నెలకి మెయింటెనెన్స్. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆ పాప పేరు మీద 3,000 అనే ఇవ్వము, మనిషికి 1,000 రూపాయలు చెప్పిన అట్లానే ఇవ్వమనండి. అమ్మ సరిపోవు. ఏమి పని నడిస్తే ఈ పని నడకుంటే అలా కాదమ్మా. 500 అన్నది మగవాడు, మీ మగవాళ్ళు మీరు, నువ్వు సంపాదించుకునే వయసు ఉంది, చేసిన తప్పుకి ఎంతో కొంత అనుభవించాలి. ఇంకొక 500 పెంచి 2,500 పైన 500 అన్నది పెద్ద మాట ఏం కాదు. 3,000 అన్నది రీజనబుల్లే. సో 3,000 ఇవ్వడం న్యాయం. నన్ను అడిగితే మీరు 3,000 ఇవ్వండి. మీరు ఇవ్వలేనన్నది ఏమీ లేదు. ఇంతకు ముందు ఏం జరిగినా మీ పెద్ద మనుషుల మధ్య జరిగింది. ఆ 10 మందికో 15 మందికో తెలుసు విషయం. ఇప్పుడు కొన్ని లక్షల మందికి తెలుసు మీ విషయం. సో ఎవరు తప్పు చేసినా అందరూ బయట జనాలే ఊస్తారు, ఏమయ్యా నువ్వు అట్ట చెప్పావు ఎందుకు చేశావు, మిమ్మల్ని అంటారు, ఏమమ్మా నువ్వు అట్ట చెప్పావు ఎందుకు చేశావు, నీవన్నీ అంటారు. సో కనీసం మన మనిషి పుట్టాక ఆ మాత్రం ఆత్మగౌరవం ఉంటుంది కదా మనకి.
10 మందితో మనల్ని అనిపించుకోం కదా, దానికోసమన్నా కట్టుబడి మంచిగా ఉంటారు అని ఒక నమ్మకం. ఆ నమ్మకం అనేదే లేకపోతే ఈ ప్రపంచమే నడవదు. సో ఆ నమ్మకంతో మనం ఇప్పుడు ఆమె దానికి కట్టుబడి ఉంటుంది. ప్లస్ దానికి తోడు మీరు కూడా పక్కాగా కనుక్కొని అది ఆ పిల్లలకే చెందేటట్టుగా బ్యాంక్లో మీరు అడిగితే అన్ని చెప్తారు. ఆ పద్ధతి ప్రకారం వాళ్ళకి ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి. ఆ ఇంటిని కూడా ఆవిడని గ్యారంటీర్గా పెట్టి గార్డియన్గా పెట్టి ఆ 3 పిల్లలకి చెందేటట్టు, అది ఎప్పుడు వాళ్ళు పెద్ద అయిన తర్వాత దాన్ని ఎప్పుడు అమ్ముకుంటారు ఏటో వాళ్ళు మేజర్ అయిన తర్వాత వాళ్ళ ఇష్టం, వాళ్ళు అప్పుడు డిసైడ్ చేసుకుంటారు. ఆ 3 పిల్లలకి చెయ్యండి. నెల 3,000 ఆవిడకి మెయింటెనెన్స్ ఇచ్చేసేయండి. ఇంకా ఆవిడ మీ జోలికి రాదు, మీరు ఆవిడ జోలికి వెళ్ళదు. రేపు రోజులు మారి తర్వాత ఒకరి మీద ఒకరికి నమ్మకాలు కలిగి మీరు కలిసి ఉంటే మేమే ఎక్కువ ఆనందపడతాం. ఆ రోజు మటుకు మాకు చెప్పండి. ఇంకా మీరు కూడా పిల్లలు మీ దగ్గర ఉన్నా కూడా ఎప్పుడు తండ్రిని వాళ్ళు చూడాలనుకున్నా, అతను ఎప్పుడు పిల్లలు చూడాలనుకున్నా పిల్లల్ని చూపించడము, పిల్లల్ని వాళ్ళ దగ్గర నుంచి దూరం చేసే ప్రయత్నం మటుకు మీరు ఎప్పుడు చేయకండి. మీకు నచ్చకపోవచ్చు, భర్తగా నచ్చకపోవచ్చు, కానీ పిల్లలకి తండ్రిని ఎప్పుడు దూరం చేయకండి. ఆ పిల్లలు తండ్రి లేని పిల్లలుగా వాళ్ళు బ్రతకొద్దు. వాళ్ళకి తండ్రి ప్రేమనైతే మీరు దూరం చేయకండి. మీరు కొట్టుకొని వాళ్ళని హింసించద్దు. వాళ్ళకి తల్లిదండ్రి ఉన్నట్టే ఉండాలి. అప్పుడే మన జన్మకి ఒక అర్థం, వాళ్ళకి మీరు జన్మనిచ్చినందుకు ఒక అర్థం. వాళ్ళైతే మిమ్మల్ని అడగలే కదా పుట్టించమని. మీరిద్దరూ సంతోషం గురించి వాళ్ళ 3 కన్నారు. ఇప్పుడు మీరు కొట్టుకుంటే వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. అది మటుకు మనసులో పెట్టుకోండి.